మూఢనమ్మకాలు కార్యక్రమానికి స్వాగతం. నమస్కారం డాక్టర్ గారు. డాక్టర్ గారు, 8వ నెలలో పుట్టిన పిల్లలు బతకడం చాలా కష్టం అంటారు, కానీ 7వ నెలలో పుట్టిన పిల్లలు బతుకుతారంటారు. ఇలా ఎందుకంటారు డాక్టర్ గారు? నాకు ఈ ప్రశ్నగా నవ్వు వస్తుంది. 5 నెలల నుంచి 6 నెలల వచ్చే బిడ్డ ఎదుగుదల బాగుంటుంది. 6 నుంచి 7 నెలలు ఇంకా ఎదుగుదల, 7 నుంచి 8 నెలలకు ఇంకా ఎదుగుదల, 8 నుంచి 9 ఇంకా ఎదుగుదల ఫుల్గా అయిపోతుంది. 9 మాసాలు మూసేటికల్లా 9 మాసాలు ఇండేటికల్లా చక్కగా పరిపక్వత చెందుతుంది. ఇప్పుడు 7వ నెల పుట్టిన బిడ్డ బతుకుతారు, 8వ నెల చనిపోతారు అని అంటే అసలు అర్థం ఉందా అని అడుగుతాను. అంటే మనుషులు వివేకంగా లేకుండా అనాలోచితంగా ఇలాంటి మాటలు నమ్ముతారు. 7వ నెల పుట్టిన బిడ్డ కంటే 8వ నెల పుట్టిన బిడ్డే చక్కగా బతుకుతారు, చక్కగా బ్రతికి బట్ట కడతారు. అంతేకాని ఈ మూఢనమ్మకం అసలు మీనింగ్లెస్. 7వ నెల అనేది బేస్ సంఖ్య, 8వ నెల సరిసంఖ్య కొట్టేసిపోతుందండి. అది అసలు లెక్క. వీళ్ళు మాట్లాడడం ఏంటంటే 8 అనేది సరిసంఖ్యలో పుట్టిన వాళ్ళు పోతారు, కట్ ఆఫ్. బేస్ సంఖ్యలో ఏం చేయలేరు అంత. అది 8 అనేది సరిసంఖ్య అంతే తప్ప అదేమి కాదు. 7వ నెల పుట్టిన బిడ్డ కంటే 8వ నెల పుట్టిన బిడ్డే చక్కగా పోతారు. అప్పుడు ఇంకా అవయవాలు, ఊపిరితిత్తులు బాగా పెరుగుతాయి, గుండె బాగా పెరుగుతుంది, లోపల పెరుగుతుంది, మెదడు బాగా పెరుగుతుంది, అన్నీ బాగుంటాయి. కానీ మనం అసలు చెప్పండి, ఇటీవల కాలంలో ఎంత సైన్స్ ఎంత డెవలప్ అయిపోయిందంటే 20 వీక్స్ నిండిన తర్వాత 20 వీక్స్ అంటే 5వ నెల నిండిన దగ్గర నుంచి అక్కడి నుంచి బిడ్డ పుట్టినా సరే బతికించే పరిస్థితి సైన్స్ డెవలప్ అయింది. 5వ నెలలో పుట్టినా సరే చక్కగా ఆ రకమైన ప్రిమిచ్యూర్ బేబీ కేర్ సరిగ్గా తీసుకుంటే 5వ నెల బేబీ కూడా పుడతారు. 7వ నెలను అవేం అవసరంలా 5th మంత్ వాళ్ళు కూడా పుడతారు, చక్కగా బతుకుతారు. అంత ఇదిగా సైన్స్ డెవలప్ అయింది. అది కాకుండా ఎంతవరకు వెళ్ళిపోయింది, ఆర్టిఫిషియల్ ఊంబ్ వచ్చేసినప్పుడు. ఆర్టిఫిషియల్ జపాన్లో అయితే వాళ్ళు మొత్తం బిడ్డంతా గర్భాశయంలో కాకుండా బయట వేరే ఒక ఊంబులో దాంట్లో వాళ్ళు పెంచేవారు. ఆర్టిఫిషియల్ గర్భం అన్నమాట, కృత్రిమ గర్భంలోనే బేబీని అంతా పెంచారు, మొదటి చివరి దాకా డెలివరీ చేశారు. ఇంకా ఎంతవరకు వచ్చేసిందంటే ఆ గర్భం కళ్ళకు కనబడుతుంది, గాజు సంచి గాజు పిట్లా ఉంటుంది కదా, ఆ గాజు పిట్ల బేబీ ఎలా ఉంది, రంగు నల్లగా ఉందా, అయితే ఎర్రగా మారుదాం, ఆ జీన్ మార్చేసేయడం, జీన్ తిరిపి ఉంటాం, ఆ జన్యు సంబంధమైన తేడా చూసి ఆ డిఫెక్ట్ని కట్ చేయడం, అవలక్షణాన్ని సరిదిద్దడం, ఇంకా అన్నీ ముందే పోయి తెలిసిపోతాయి అన్నమాట. ఆ రంగా అంత ఇదిగా సైన్స్ డెవలప్ అయింది. అంతేగాని ఇంత డెవలప్ అయిన రోజులు ఈ రోజుల్లో కూడా 8వ నెల పుట్టిన బిడ్డ కంటే 8వ నెల బిడ్డ ఏమో పోతుంది, 7వ బిడ్డ బతుకుతారు అనేది ఎంత స్టూపిడ్ ఆలోచన. అసలు మనుషులు మనం ఆలోచిస్తాం, అసలు మనకు ఒక వివేకం ఉంది, బుద్ధి ఉంది. మన పశువులు కాదు, మనం గాడిదలు అయితే గొర్రెలు అయితే అలా అనుకున్న అర్థం ఉంది. ఎందుకు మెదడు పెరగలే కనుక. మనిషిలో మెదడు ఎంతో ఉన్నతంగా పెరిగింది, ఎంత సైన్స్ పెరుగుతుంది. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ ఇంకోటి కానీ వచ్చేయండి, ఎలా వచ్చాయి, మన మేధస్సుల నుంచి వచ్చాయి. ఈరోజు ఇంత సైన్స్ డెవలప్ అవుతుంది, ఎక్కడి నుంచే మానవ మేధస్సుల నుంచి వచ్చిన ఆలోచనలు అవి. అంత సైన్స్ డెవలప్ అయింది జరుగుతూ ఉంటే 7వ నెల పుట్టిన పిల్లలు బతుకుతారు, 8వ నెల పుట్టిన చచ్చిపోతారంటే అర్థం లేని మాట ఇది. అదన్నీ మూఢనమ్మకాలు. ఇవన్నీ ఆస్తికత్వంలో మనిషిని ఆలోచింపకుండా చేయకుండా మీ మతం చెప్పింది, లేకపోతే మతాచారాలు చెప్పాయి, మన సాంప్రదాయాలు చెప్పాయి, మన గ్రంథాలు చెప్పాయి, పనికిరాని గ్రంథాలు ఉన్నాయి. వాడు ఇష్టం రాసిపరిచారు గ్రంథాలని. ఈ స్మృతి గ్రంథాలను ఇంకో గ్రంథాలు పిచ్చిగా ఉన్నాయి, పిచ్చిగా రాసిపరిచారు, 100 రీతి రాసిపోయారు. ఒక మూర్ఖుడు రాసిన పుస్తకాలని వీళ్ళు పెద్ద ఒక మతం పేరు పెట్టాడు కల్లా, దేవుని పేరు చెప్పాడు కల్లా దానికి వాల్యూ ఇచ్చాడు. అంతే, దేవుని పేరు చెప్పేసాడంటే దేవుని పేరు ఏం చేయలేం. రోడ్డు మీద చూడు, వాడు ఒక రోడ్డుకి అడ్డం కాక ఉంటుంది ఒక రోడ్డు, ఎవడ రాయి పెడతాడు, కుంకుమతో నువ్వు పసుపు ముద్ద పెడతాడు, దాని ఒక శివలింగం అంటాడు, చిన్న గది కడతాడు, చిన్న గది. ఇక నేషనల్ హైవే వేయాలి, చక్కగా పోవాలి. కానీ ఇంత రాయి దాన్ని కోసం పెట్టిన రాయి నేషనల్ హైవే కూడా వాళ్ళకి పక్క చెప్తాడు, దాన్ని తీయడోడు. ఎందుకు? అమ్మో దేవుడు సంబంధించి ఇది పెట్టిన దేవుడు ఒక స్టూపిడ్ పెట్టాడు, రోడ్డు మీద రాయి పెట్టేశాడు.
వాడు దాని మీద సంపాదించుకుంటాడు. కష్టపడకుండా ఇంక పెట్టి ఇంక పని చేసి కూర్చుంటే తల కూర్చో ఆ రాయికి ఇంత పసుపు పూసేసి ఇంత బుట్లు పెట్టేసిన దానికి దాన్ని పోయేవాడు తల ఒకటి 10 రూపాయలు 5 రూపాయలు 2 రూపాయలు రూపాయి అలా వేస్తాడు. వాడు సోమరిపోతు కూర్చునేవాడు. ఆ సోమరిపోతు చేసేదానికి వాడు సంపాదన హాయిగా సాగిపోతుంటుంది. చివరికి ఇవాళ ఆ రాయి పెట్టాడు, రేపు చిన్న గోడ కడతాడు, చాలా పెద్ద గుడి కడతాడు వీడు సంపాదించాలి. ఇక దానికి మూర్ఖ జనం వెళుతుంటారు. ఈ నేషనల్ హైవే మాత్రం ఇలా పక్కనుంచి అక్కడ స్లో అయిపోవాలి. అంటే మనుషులు ఈ మౌఢ్యం గలంటే దేవుడు అనేటికల్లా దైవభావన దైవ మాటలు అన్నట్లు కూడా అలాగే ఉంటాయి. అలాగే ఈ పిల్లల విషయం కూడా ఏదో పాత వాళ్ళు చెప్పారు, పాతకాలం చూస్తున్న మాట నిజం కాకపోతుందా? నీకు ఆలస్యం లేదు. ఎంతగా మన పూర్వీకులు చెప్పారు, నిజం కాకపోతుందా? మన గ్రంథాలు రాసి ఉన్నారు, నిజం కాకపోతుందా? ఇది మన ఆలోచన ధోరణి. ఈ ఆలోచన మారాలి. లేదు, ప్రశ్నించబోద్దు, దాన్ని పరిశీలించు, సైన్స్ ప్రకారం ప్రతి నిగ్గు తెలుసు. సైన్స్ సత్యాలని చెప్పింది, ఎన్నో సత్యాలు నిగ్గు తెలిసి చెప్పింది. సైన్స్ అంటే నిగ్గు తెలిసి చెప్పిన సత్యం అది. అంచేత ఆ రంగా చేయొచ్చు, సైన్స్ రీచ్ వెళ్ళాలి. కానీ ఈ గ్రంథాలు రాశారు, ఆ గ్రంథాలు రాశారు, వాడు చెప్పాడు, వీడు చెప్పాడు, పెద్దవాళ్ళు చెప్పారు, చిన్నవాళ్ళు చెప్పారు, ఆ స్వామి చెప్పాడు, ఈ బాబా చెప్పాడు. ఈ స్వామీజీలు పనిపాటు లేకుండా చెప్తుంటారు ప్రవచనాలు, ప్రవచనాలు. ఈ స్వామీజీ ప్రవచనాలు వినేవాడికి వివేకం అయితే చెప్పేవాడికి ఇంకేముంది, ఎన్నాళ్ళు సాగుతాయి. వినేవాడు వివేకం లేదు, ఎన్నో చెప్తాడు. చెత్త అలాగే ఇప్పుడు జరుగుతుంది. ఇవన్నీ ఇంతే. అంతేగాని 7 నెలలు పుట్టిన బిడ్డ చచ్చిపోవడం, బతకడం, 8 నెలలు చచ్చిపోవడం అది ఉండదు. అది తప్పు. 7 నెలలు చెప్పిన బిడ్డ చచ్చిపోవచ్చు, కానీ 8 నెలల బిడ్డ తప్పుడు పోతారు. సరే, బేసి సంఖ్యల్లో ఒకటి మంచివైతే మరొకటి చెడ్డవి అనే నమ్మకం ఉంది. కానీ ఈ విషయంలో ఎటువంటి వాస్తవమూ లేదు. ఇవన్నీ కేవలం మూఢనమ్మకాలు మాత్రమే. తెలుసుకున్నారుగా? ఇటువంటి విజ్ఞానదాయకమైన కార్యక్రమాల కోసం మా సమరం ప్రగతి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోస్ తప్పక వీక్షించండి. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా? ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు పాజిటివ్ ఎథియిజం తెలుగు ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.